నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, మనం చేసిన పనులు జనంలో తీసుకుపోవాలి. జనంలో మార్పు వచ్చింది, ఆ మార్పును మనం ఉపయోగించుకుని ఏర్పాటు చేయాలి కార్యకర్తలు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, 42 ఏళ్ళ నుంచి. నాకు ఏంది అనేది పసిగట్టగలుగుతాను. నేను సార్ తోటి 6 months ముందే సార్ దగ్గర నేను కూర్చొని బాధించిన, నేను ఓడిపోతాను సార్, నాకు వద్దు సార్ సీటు. ఎవడో చెప్తాడా సీటు అవుతాను? నేను ఓడిపోతాను సార్ సీటు. ఎందుకు ఓడిపోతాను అంటే 7 సార్లు గెలిచే వరకు జనంలో కూడా యాస్ట్ వచ్చింది సార్. ఏదో కొత్తలో చూసుకోవాలని చూస్తాను, కొత్తలో ఏం చేస్తాడో అని ఆశతో ఉన్నాను. చెప్పాను, ఇల్లే సార్ ఓడిపోతావా అన్నాడు. నేను 30 సీట్లు మార్చమని పట్టుబట్టే పేపర్లో కూడా వచ్చింది, వాదన జరిగింది. 30 సీట్లు మార్చేది ఉంటే 100% గవర్నమెంట్ వచ్చేది. అంటే నాకు ఒక ఆలోచన నాకు క్లియర్గా ఉంటుంది. నేను చెప్తున్నా ఇప్పుడు మీకు ప్రజలు రాష్ట్రంలో పూట నాకున్న సర్వే రిపోర్ట్, ఢిల్లీ నుంచి చేసిన సర్వే రిపోర్ట్, మొత్తం నా దగ్గర రిపోర్ట్లు ఉన్నాయి. 100 సీట్లు గెలిచిన విచిత్రపోవడం అవసరం లేదు. 100 సీట్లు గెలిచిన వన్ సైడ్ ఉన్నది. అందుకే లోకల్ బాడీ ఎన్నికలు పెడతలేదు. ఆ లోకల్ బాడీ ఎన్నికలలో మేము ఫెయిల్ అయితే రేపు ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి ఉంటుందని లోకల్ బాడీ పోస్ట్పోన్ చేసుకోవడం పోతాను. అంటే మనకు కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి చూస్తారు తేడా ప్రజలు. కేసీఆర్ గారు ఒక విజన్ అని, ఒక విజన్, రైతులకు నీళ్ళు ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి పెట్టాలి, ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఏ రాష్ట్రం ఇవ్వలే. ముసలిలకు పెన్షన్ 2,000 ఇవ్వాలని ఆలోచించింది ఆయనే. నేను ఎప్పటికీ కోరుకునేది ఇద్దరినే కోరుకుంటా, ముఖ్యమంత్రులు, బెస్ట్ ముఖ్యమంత్రులు. ఇక్కడ కూర్చుందే విజన్ తోటి పనిచేసేటోడు ఎన్టీ రామారావు గారు, కేసీఆర్ గారు ఒక విజన్ వాళ్ళు. మీరు చూశారు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలు చెయ్యని పని 2 రూపాయలకి ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు, 30 రూపాయల పెన్షన్ ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు, మండలాలు చేసింది ఎన్టీ రామారావు, రకాల పేరు మీద ఊళ్ళ పట్టువాళ్ళు ఎవరు రకం కడితే వాళ్ళ పేరు మీద రాసేది, రకాల మార్పు చేసింది ఎన్టీ రామారావు, డాక్టర్ గ్రూప్స్ పెట్టింది ఎన్టీ రామారావు. కేసీఆర్ గారు దాన్ని అద్భుతంగా విజయాలు తీసుకొచ్చాడు. గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు, టౌన్లు డెవలప్మెంట్ చేశాడు, ముసలోళ్ళు ఆదుకున్నాడు, బిడ్డ పెళ్లి చేస్తే ఆదుకున్నాడు. అన్ని తీర్ల కేసీఆర్ కిట్టను ఒక మంచి ఆలోచనతో చేశాడు. రేవంత్ రెడ్డి నా శిష్యుడే, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. నా ఇబ్బంది తిరిగదు, అబద్ధాలు ఆడదు అంటే ఇబ్బంది తిరుగుంటే నడుతుందా అని కోసం పోరాటం చేశారు. విద్యార్థులు చేశారు, కార్యకర్తలు చేశారు, యూనివర్సిటీ పిల్లలు చేశారు. కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చాడు. దాన్ని పెద్ద ఎత్తున చేసుకోవాలి. ఇది ఆషామాషిగా. నేనున్న నిమ్స్ హాస్పిటల్ ఆయనకు జ్యూస్ ఇచ్చేటప్పుడు ఆయన ఘోరమైన పరిస్థితి ఉండేది. ఒక్కరోజు లేట్ అయితే ఆయన ప్రాణం వేయదు. తెలుసు వాళ్ళకి, కాంగ్రెస్ కేసీఆర్ చేస్తే ఇక మొత్తం తుప్పు అవుతుందనే భయంతో ఇచ్చారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఈ ఉత్సవాన్ని అద్భుతంగా, ఉత్సవాలలో మీరు పాల్గొనాలి, ఓ ర్యాలీతో రావాలి. ఆటోలు వచ్చినప్పుడు ఒక 100 ఆటోలు గదిలు వస్తా అంటే అది అల్చల్ ఉంటుంది. దానికి జెండాలు పెట్టాలి, డెకరేషన్ పెట్టాలి, తోరణాలు కట్టాలి, ఎడ్ల బండ్లకు తోరణాలు కట్టాలి, వీళ్ళకు తోరణాలు. ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఏర్పాటు చేయాలి. చేద్దామా లేదా? ఓకే కదా? ఓకేనా? అనుకున్న టార్గెట్ మించాలి. నేను ఇచ్చిన టార్గెట్ మీరు మించుతారు.
పంచాయతీ చెప్పేటోడు ఉంటాడు, దొంగతనం చేసిన వాడు కూడా సపోర్ట్గా మాట్లాడతాడు తీయగా. ఏమంటే దొంగతనం చేసిండా దర్వాగా నిలబడ్డాడు, లోపలికే పోలేదని కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటుంది కొద్దిగా ఏంటిది తిప్పి మాట్లాడతాడు. బ్రోకర్లు ఉంటాడు, బ్రోకర్ ఇచ్చిన బ్రోకర్ రేవంత్ రెడ్డి అంత తెలివిగా మాట్లాడతాడు. అంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ప్రజలు రియలైజ్ చేయరు. అందరూ కూడా రియలైజ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు మీ శిష్యుడికి ఇంత దొంగ అని అనుకోలేదా అని అంటారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలలో మార్పు వచ్చింది, దాన్ని ఉపయోగించుకుని ఏర్పాటు చేయండి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓడిపోవడం కూడా నయం అనిపిస్తాను నాకు, మంచి చేయడానికి తెలుస్తుంది. ఇప్పుడు దయాకరావు గెలితే ఇక ఊరికే ఈయన అందు ఓడిపోయారు కానీ పాపం దయాకరావును ఓడగొట్టుకున్నామని తలకాయ పట్టుకుంటాం. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డిని చూసి బా కేసీఆర్ ఓడుకున్నావు అని అంటలేరు ఉండదు. అంటే మనకు మంచి ఏందో చెడు ఏందో ఇప్పుడు ప్రజలు కూడా రియలైజ్ ఒకసారి ఊడిపోతేనే కూడా మనకు కొంచెం నయమే. నేను మిమ్మల్ని అందరినీ ప్రజల్లో పాటు ఊపు తీసుకురావాలి, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోండి. మన ఊళ్ళో చిన్న చిన్న కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన వాళ్ళు ఉంటారు, వాడు వస్తారంటారు చాలా మంది. మీరే కండలు పంపించి బండి ఎక్కిస్తుంది, నా యొక్క అవసరం కూడా లేదు. పెద్ద లీడర్లు అయితే తీసుకునే ముచ్చటే లేదు. శనిపోయి అందరు దయచేసి నేను ఎప్పటికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి. పోలీస్ స్టేషన్లో కానీ అధికారుల దగ్గర ఏం పని ఉంటే నేను వచ్చి కూర్చొని పని చేసి పెడతాను. ఏదో అధికార పార్టీలు ఉంటేనే పని లేదు, అధికారులు ఎవ్వరు చెప్తలేడు. ఇదవారి కంటే కొత్తగా వచ్చినప్పుడు ఉరికి చేసి ఇప్పుడు ఏదో ఉన్నది మళ్ళీ టీఆర్ఎస్ వచ్చేటట్టున్నది, ఎందుకురా మనకు వ్యతిరేకత అని అనుకుంటాను. ఇంతవరకే ఏమావుల నుంచి వచ్చిన పొద్దుగాల 8 గంటలకు 50 మంది ఆ డివిజన్లో. సార్ ఒక సిఐను ఎంఆర్ఓ చెప్పుకున్నా, నేను ఫోన్ చేసి గట్టిగా చెప్పిన, ఇన్ని రోజులు నువ్వు అట్టిట్ చేసినా బిడ్డ ఇప్పుడు తేడా వస్తే ఊపులేదు లేదు. లేదు సార్ 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 నేను మంచిగా చేస్తా సార్ అంటాను. ఏం పెద్ద మీరు భయపడవలసిన పని లేదు. మీకు నేను ఒకందుకు నేను చెప్తున్నా, ప్రతిపక్షంగానే మనకి ఎక్కువ పనులు చేసుకోవచ్చు. నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 10 ఏళ్ళు ఉన్నా, ఎమ్మెల్యే లేకుండా ఉన్నా, జిల్లా మొత్తం ఉంటున్నాను. అధికార పార్టీ ఉన్నప్పుడు మా తలకాయ ఉంచాలి, ఏ మాట్లాడితే ఏమైతే అని. ప్రతిపక్షం ఉంటే నిలదీసే అవకాశం మనకు ఉంటుంది. మనకే ఎక్కువ భయపడతారు అధికారులు కానీ ఎవరు కానీ, మనకే భయపడతారు. ఎందుకు నా తలకాయ చెప్పి వాళ్ళ పని ఏదో చేసేలాగొద్ది. అది మనం ఉపయోగించుకుని ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో మీ వెనుక నేను ఉంటా, ఇక్కడనే ఆఫీస్ నాది, ఈయనే ఇల్లు, 2 పిఏలు ఉంటాం. సీఎం రిలీఫ్ ఏమైనా ఉంటే చెప్పండి, మన ఎమ్మెల్సీలు ఉన్నారు. హాస్పిటల్స్ ఏమైనా పనులు ఉంటే కూడా చెప్పండి. మనకి ఏ హాస్పిటల్ ఫోన్ చేసినా కూడా ట్రీట్మెంట్ మంచిగా చేస్తారు, కన్సెషన్ కూడా చేస్తారు. అది మీరు లీడ్ తీసుకోవాలి. మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు హాస్పిటల్ తీసుకుపోయి ధైర్యంతో చెప్పించి బతికించుడు, కన్సెషన్ చేసిందనే మీకు పేరు కూడా రావాలి. అవన్నీ మీరు ఉపయోగించుకునే ఏర్పాటు చేయండి. ఊళ్ళలో ఎవరైనా మన ఇంపార్టెంట్ కార్యకర్త చనిపోయినా, ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ ఉంటే కూడా పిలవండి, నేను వచ్చిపోయి ఏర్పాటు చేస్తాను. మీకు కూడా ఊళ్ళో గౌరవంగా జరుగుతుంది. జిద్దుగా పని చేద్దాం. నేను వెనుక ముందు ఆడవలసిన పని లేదు. 27వ తారీఖు నాడు మీటింగ్ రోజు కూడా ఏదో ఆషామాషిగా తీసుకురావద్దు. మీరు 2ంటికో 3ంటికో ఎట్లా పడినప్పుడు అయితే నేను వస్తాను. 2ంటికో 3ంటికో బయలుదేరండి. లేట్గా అయితే రోడ్ బ్లాక్ అవుతుంది, మీరు మొదలైపోయి ఉండాలి. 2ంటికో 3ంటికి బయలుదేరండి సార్. ఊళ్ళో ఒక జెండా ఎగిరేయండి. ఎవరి ఊళ్ళో వాళ్ళ ఊళ్ళే జెండా ఎగిరేసి తోరణాలు కట్టి కొంత ఊరంతా తిరిగి ఆటోలు ఎక్కించే ఏర్పాటు చేయాలి. 2 రోజుల ముందే నేను కరపత్రాలు కూడా పంపిస్తాను. ఓ బొట్టు పెట్టి ఇంటింటికి
మా పార్టీ మీటింగ్ రాండి అని బొట్టు పెట్టి అందరికీ ఇంటికి అదే ప్రచారం. మన కార్యకర్తలకు యూనిటీ వస్తుంది. అట్లా ఒక 2 రోజులు చేయాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఎందుకంటే సంతోషం అనిపిస్తాను. నేను 20,000 టార్గెట్ ఇచ్చిన సార్, 40,000 అవుతాను. నేనే ఉంచుకోలేదు. సార్ ఎంత తీసుకొస్తా వాళ్ళు అంటే 20,000 తీసుకొస్తా సార్ అన్న. ఇప్పుడు మళ్ళీ ఇవాళ రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. నా ఆల్రెడీ కేటీఆర్ చెప్పిన నాకు 30 అవుతానే సార్ అంటే ఇంకా గుర్తు 40,000 పోయేటట్టే ఉన్నది. 40,000 పోయేటట్టే ఉన్నది. ఒకటి స్కూల్ బస్సులు, ఏ స్కూల్ బస్సు స్కూల్ ఇయ్యదంటనో మన ఎంబడి పడి 2 నెలలే గవర్నమెంట్ వస్తుంది. ఆ స్కూల్ ఇవ్వకపోతే మన సంగతి ఏంటో నేను చెప్తాను. స్కూల్ బస్సులు అడగాలి. నీకు లీడర్ అందరూ చెప్తున్నా, ఎడ్యుకేట్ మనం ఏమైనా అన్యాయం చేసినా మన ప్రభుత్వం 10 ఏళ్ళు మనం కాపాడుకున్న వాళ్ళు అందరు ఇస్తారు. మహిళలు వద్దు. మహిళలు ఎందుకు వద్దంటే నేను మహిళల్లో మన పార్టీ నాయకులు తీసుకురాడు. ఏదో వార్డు మెంబర్ ఉండో, ఏదో సంఘ లీడర్ ఉండో, మన పార్టీ కార్యకర్త ఉండి మహిళా యాక్టివ్ పనిచేస్తున్నారు.